హలో డాక్టర్. హ్యాపీ న్యూ ఇయర్. మిమ్మల్ని సార్. మేడం, మిమ్మల్ని. హలో డాక్టర్ గారు, బాగున్నారా? మిమ్మల్ని డాక్టర్ అని పిలుస్తున్నాను సార్. ఫస్ట్ మీరు నమ్మండి. నువ్వు డాక్టర్ అని నువ్వు నమ్మాలి సార్. మీరు నమ్మండి అంతే. మీరు అనుకోండి డాక్టర్ అయిపోతున్నారని. డాక్టర్ అవుతారంతే. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్, ఈ సెలబ్రేషన్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం చేసుకున్నాం. అయితే ఈసారి ఈ 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అది డిఫరెంట్ సార్. ఎందుకంటే నిన్ను డాక్టర్ని చేసే ఛాన్స్ నువ్వు 2025 ఇచ్చావు. స్పెషల్. These New Year celebrations are special because you are going to be doctor. Fix on, sir. You are going to be a doctor. మనం చాలాసార్లు లాస్ట్ టైం చాలాసార్లు సెలబ్రేషన్స్ చేసుకుని ఉంటాం, కానీ నెక్స్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మనం మెడికల్ కాలేజ్లో ఉంటున్నామని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరగాలి సార్? మెడికల్ కాలేజ్లో. నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి నువ్వు ఎంబీబీఎస్ స్టూడెంట్ అని నమ్మండి సార్. సో బీ రెడీ టు గివ్ యువర్ 100% ఎఫర్ట్స్. In the coming days to become a doctor. నువ్వు డిసైడ్ అవ్వాల్సింది ఇది ఒకటే సార్. నేను 100% ఎఫర్ట్స్ ఇస్తాను ఈ వచ్చే 3 months ఆర్ 4 months ఈ టైంలో టు రియలైజ్ యువర్ డ్రీమ్స్, టు ఫుల్ఫిల్ యువర్ మోస్ట్ అవైటెడ్, మోస్ట్ ప్రామినెంట్ డ్రీమ్. సో రెడీగా ఉండండి సార్. ఈ 3 months 4 months నువ్వు చేసే వర్క్ ఎలా ఉండాలంటే నిన్ను చూసి జనం షాక్ అవ్వాలి, చుట్టుపక్కల వాళ్ళు షాక్ అవ్వాలి, రిలేటివ్స్ షాక్ అవ్వాలి. ఏంటి, వీడేనా ఇంత వర్క్ చేస్తున్నాడు? ఏంటి ఈ అమ్మాయినా ఇంత వర్క్ చేస్తుంది? నేను నిజంగా డాక్టర్ అయిపోద్దా? ఇంత వర్క్ చేసిన తర్వాత ఇంకెవడైనా డాక్టర్ అవ్వకుండా ఉంటాడా అని అనిపించాలి. అది ఇంట్లో వాళ్ళకైనా, పక్కన వాళ్ళకైనా, తెలిసిన వాళ్ళకైనా, ఫ్రెండ్స్కైనా, వాడికైనా, వీడికైనా, ఎవరికైనా ఒకటే ఫీల్ రావాలి. వీడు డాక్టర్ అవ్వకపోతే చాలా అన్యాయం జరుగుద్ది వీడికి అని. అంత వర్క్ చేయాలి. నువ్వు చేసే వర్క్ అలా ఉండాలి. అందరూ నమ్మాలి, నువ్వు నమ్మాలి, నిన్ను చూసేవాళ్ళు నమ్మాలి. ఇంకా నువ్వు డాక్టర్ అయిపోతున్నావు అని అనుకోవాలి. అర్థం చేసుకుని నువ్వు ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేయడానికి రెడీగా ఉంటే నువ్వు, నేను ఎస్కేఆర్ లెక్చర్స్ ఈ ఛానల్తో హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. నిన్ను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సపోర్ట్ చేస్తాను. నీ క్లోజ్ ఫ్రెండ్ లాగా, నీ బ్రదర్ లాగా, నీ ఫ్యామిలీ మెంబర్ లాగా నిన్ను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకెందుకు లేట్? రెడీ అవ్వండి. అది యుద్ధం అయితే యుద్ధమే చేద్దాం, యజ్ఞం అయితే యజ్ఞమే చేద్దాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ సీట్ కొడుతున్నాం, ఈ ఎంబీబీఎస్ సీట్ కొడుతున్నాం. ఓకే బాబాయ్, బాగా చెప్పావు నువ్వు. కానీ నా పరిస్థితి ఏంటో తెలుసా నీకు? చక్కగా కబుర్లు చెప్తున్నావు. నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుసా నీకు నీట్లో? అసలు ఈ నీట్లో ఫిజిక్స్ అనేది ఒకటి ఉంది తెలుసా నీకు? ఆ ఫిజిక్స్తో ఉండే ప్రాబ్లమ్స్ నీకు ఏం తెలుసు బాబాయ్? చచ్చిపోతున్నాం ఫిజిక్స్ చదవలేక.
ఒకటి చదివితే ఇంకో చాప్టర్ మర్చిపోతున్నావు, ఇంకో చాప్టర్లోకి వెళ్తే ఇంకో చాప్టర్ మర్చిపోతున్నావు. ఒకసారి డిఫరెన్షియేషన్ అంటాడు, ఒకసారి ఇంటిగ్రేషన్ అంటాడు, లాగరిథం అంటాడు, గ్రాఫ్ అంటాడు, క్యాలిక్యులేషన్ అంటాడు. నిద్ర పట్టట్లేదు బాబాయ్. ఏం చేద్దాం ఫిజిక్స్తో? భయపడకు మిత్రమా, నేనున్నాను. ఫిజిక్స్ స్టోరీ నేను చూసుకుంటాను. నువ్వు పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉండు. పెర్ఫార్మెన్స్ నీది, నేను డైరెక్ట్ చేస్తాను నిన్ను. షూర్గా హిట్ కొడుతున్నావు. ఆ కాన్ఫిడెన్స్ నీకుంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఫిజిక్స్ పార్ట్ నాకు వదిలేసేయ్. ఫిజిక్స్ సంగతి నేను చూసుకుంటాను. ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండు నువ్వు. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈ ఫిజిక్స్ స్టోరీ. నీలాంటి ఎంతో మంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారో, ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యారో, ఎక్కడెక్కడ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అవన్నీ నాకు చాలా క్లియర్గా ఐడియా ఉంది. వాటికి సొల్యూషన్స్ నాకు తెలుసు. అది నువ్వు నమ్మితే నేను నీకు హెల్ప్ చేయగలను, సపోర్ట్ చేయగలను. నీ జర్నీలో ఒక చిన్న రోల్ నేను కూడా ప్లే చేస్తాను. కానీ కీ రోల్ అని అర్థం చేసుకోవాలి. నువ్వు డాక్టర్ అయ్యే ఈ జర్నీలో ఫిజిక్స్ ప్లే చేసేది నార్మల్ రోల్ కాదు, కీ రోల్ అని అర్థం చేసుకో. ఈ ఫిజిక్స్లో 180 మార్క్స్కి 180 మార్క్స్ ని టార్గెట్గా తీసుకో. నవ్వకు మిత్రమా, నవ్వకు. నవ్వే స్టోరీ కాదు ఇది. 180 మార్క్స్ నీ టార్గెట్. ఊరుకో బాబాయ్, 180 మార్క్స్ ఏంటి? 40 మార్క్స్, 50 మార్క్స్, 60 మార్క్స్ నా టార్గెట్. హైయెస్ట్ మార్క్ 70, 80 ఉన్నాయి. నువ్వేంటి 180 అంటున్నావు? ఇలా అనుకోవద్దు సార్. 180 మార్క్స్ టార్గెట్ పెట్టండి. అదైతే ఇంపాసిబుల్ అయితే కాదు. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నువ్వు చేయగలవు. నువ్వు 180 మార్క్స్ తెచ్చుకోగలవు. ఫిజిక్స్లో 180 మార్క్స్ తెచ్చుకోవడానికి కావాల్సిన 180 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎన్ని మార్క్స్ సార్? ఎన్ని మార్క్స్కి? 180 మార్క్స్ తెచ్చుకోవడానికి కావాల్సిన 180 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేస్తాను. 180 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎలాంటి ప్రాబ్లం లేకుండా నువ్వు వాటికి ఆన్సర్స్ రాసేలాగా నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ మీ. దట్స్ ఇట్. ఫిజిక్స్లో నీకు తెలుసు 28 చాప్టర్స్ ప్లస్ ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్. ఇవి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఉండే టోటల్ చాప్టర్స్ ఇవి. 28 చాప్టర్స్ ప్లస్ ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్. ఈ 28 చాప్టర్స్ని, దాంట్లో ఉన్న 180 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని 180 క్వశ్చన్స్గా మార్చే ఆ టాపిక్స్ని నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను ఇన్ ద కమింగ్ డేస్. దానికోసం అద్భుతమైన ప్లాన్ ఉంది. మళ్ళీ నేను కలిసినప్పుడు నెక్స్ట్ వీడియోలో ఆ అద్భుతమైన ప్లాన్ ఏంటో డిస్కస్ చేస్తాను. నువ్వు రెడీగా ఉండు. చాలా హోప్తో ఉండు. ఈసారి అయితే మిస్ అవ్వకూడదు టార్గెట్. 180 మార్క్స్కి 180 మార్క్స్ తెచ్చుకునే అద్భుతమైన ప్లాన్ ఇది. మనం కలిసి దాన్ని అచీవ్ చేద్దాం. అప్పటి వరకు రెస్ట్ తీసుకో. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్. ఎంజాయ్ చేయండి సార్.